అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మొత్తం మీ జీవితంలో జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం చెప్పొచ్చు. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అయితే మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని కూడా 50 పేజీలు మీకు మెయిల్ చేస్తాను. మరి దీనికంటూ ప్రత్యేకంగా చిన్న గురుదక్షిణ ఉంటుందండి. అలాగే మీరందరూ కూడా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి వరకు ఈ వారం అంతా కూడా కుజగ్రహం యొక్క స్థితి 3వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేయాలి, తొందరపాటు పనికిరాదు. అలాగే చాలా ధైర్యంగా ముందుకు దూసుకువెళ్తారు. కొన్ని పొరపాట్లు దొర్లే అవకాశాలు ఉంటాయి. ధనస్థానంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. చాలా కష్టపడితే కానీ అనుకున్న సమయానికి చేతికి డబ్బు అందదు. కుటుంబంలో సంతోషం కొరకు పాటించాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలంటే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అని కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో వాళ్ళ యొక్క పురోగతి బాగుంది. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొందరి సలహా తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. విదేశీయానాలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు చాలా ఆరోగ్యపరంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎంతటి అనారోగ్యం ఉన్న వాళ్ళైనా సరే ఈ వారం కోలుకుంటారని కూడా మనం గట్టిగా చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య చక్కటి సహాయత కొరకు పాటుపడాలి. పార్ట్నర్షిప్ అంతగా పనికిరాదు. పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారం బాగుంటుంది. ధర్మాన్ని పాటిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ ఈ వారంలో ప్రమోషన్లు ఖచ్చితంగా ఉంటాయి. ప్రమోషన్లు ఏమిటి, అధికారుల ప్రశంసలు ఏమిటి, సన్మానాలు, సత్కారాలు కూడా బాగుంటాయి. మీకు వ్యాపారంగానే చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలు కల్పిస్తున్నాయి. వ్యాపారంలో మంచిగా దూసుకు వెళ్తారని చెప్పాలి. అలాగే ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు అదుపులో ఉంటాయని చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళు రోజు 7 సార్లు కుజ మంత్రాన్ని చదువుకొని బయటికి వెళ్తే మంచిది. ఈ వారం మీ ఫలితాలు చూశారు కదా. మరి మీ జాతకాలు తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.